రెండు తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన జారీ చేసింది భారత వాతావరణ శాఖ. మరి ముఖ్యంగా బంగాళాఖాతంలో అల్పపీడనానికి సంబంధించి మాట్లాడుకుంటున్న పరిస్థితి. అల్పపీడన ప్రభావంతో భారీ వర్షాలు పడే అవకాశం ఉందంటూ కూడా తెలుస్తోంది. వచ్చే 5 రోజుల పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా కుండపోత వానలు కురవబోతున్నాయంటూ కూడా భారత వాతావరణ శాఖ చెప్పుకొచ్చింది. భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందంటూ చెప్పుకొచ్చింది. తెలంగాణలోని 5 జిల్లాలకు అలర్ట్స్ ని జారీ చేసింది భారత వాతావరణ శాఖ. మరి ముఖ్యంగా కొన్ని జిల్లాలకు అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పుకొచ్చింది. ఆంధ్రప్రదేశ్లోని కోస్తా, ఉత్తరాంధ్ర, రాయలసీమ, గోదావరి జిల్లాల్లో వర్ష సూచన జారీ చేసింది. దాంతోపాటు ఇప్పటికే హైదరాబాద్లో వాతావరణం మారిపోయిన పరిస్థితి ఉంది. నగరాన్ని మబ్బులు కమ్మేస్తున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరికలు జారీ అవుతున్నాయి. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దంటూ కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. రెండు తెలుగు రాష్ట్రాలు కూడా భారత వాతావరణ శాఖ అలర్ట్స్ ని జారీ చేసిందంటే అర్థం చేసుకోవచ్చు. మరి ముఖ్యంగా కొన్ని ప్రాంతాలకు అలర్ట్స్ ని జారీ చేసింది. మరికొన్ని ప్రాంతాలకు ఇటు భారత వాతావరణ శాఖ అలర్ట్స్ ని జారీ చేసిన పరిస్థితి ఉంది. మరి ముఖ్యంగా ఒకటే చెబుతోంది, ఇప్పటికీ భారత వాతావరణ శాఖ రిమెంబర్ రేపు అంటే 13వ తారీఖున రిమెంబర్ తెలంగాణకు సంబంధించి రెడ్ అలర్ట్ జారీ చేసింది భారత వాతావరణ శాఖ. అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు తెలంగాణ రాష్ట్రంలోని హన్మకొండ, జనగాం, మహబూబాబాద్, వరంగల్, యాదాద్రి భువనగిరి జిల్లాలో అక్కడక్కడ కురిసే అవకాశం ఉన్నట్టు చెప్పుకొచ్చింది భారత వాతావరణ శాఖ. రిమెంబర్ రెడ్ అలర్ట్ జారీ చేసినట్టే అర్థం చేసుకోవచ్చు. మరి ముఖ్యంగా తూర్పు జిల్లాల మీద ఈ ప్రభావం పడే అవకాశం ఎక్కువగా ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేయడం జరుగుతోంది. మరి ముఖ్యంగా ఇప్పటికీ ఇక్కడ ఆవర్తన ప్రభావం, ఆవర్తనంతో పాటు అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఇంకొక ఆవర్తనం కూడా ఏర్పడే అవకాశం ఉందంటూ కూడా భారత వాతావరణ శాఖ చెబుతోంది. దీంతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కాదు, అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు. రిమెంబర్ రెడ్ అలర్ట్ అంటే కనుక అది పీక్స్. మరి ముఖ్యంగా 20 సెంటీమీటర్ల కన్నా అత్యధిక వర్షపాతం ఎంత నమోదైనా, అంటే అది 100 సెంటీమీటర్లు కావచ్చు, 200 కావచ్చు, 500 కావచ్చు. ఫర్ సపోజ్ నేను చెప్తున్నా, అంటే 20 సెంటీమీటర్లు దాటి అది ఎంత వర్షపాతం, అత్యధిక వర్షపాతం ఎంత నమోదైనా అది రెడ్ అలర్ట్ కిందే వస్తుంది. మరి ముఖ్యంగా 20 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది అంటే అర్థం చేసుకోవచ్చు. తూర్పు జిల్లాలు, తెలంగాణలోని తూర్పు జిల్లాలైన భద్రాద్రి కొత్తగూడెం కావచ్చు, ఈ ప్రాంతాలకు సంబంధించి ఇంట్రెస్టింగ్ ఇక్కడ హన్మకొండ, జనగాం, మహబూబాబాద్, ఇటు వరంగల్, యాదాద్రి భువనగిరి జిల్లాలకు రెడ్ అలర్ట్స్ జారీ చేసింది. దాంతోపాటు ఇది కూడా మీరు గమనిస్తే అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు. రిమెంబర్ భారీ వర్షాలు కాదు, అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ చెబుతోంది. దీంతో పాటు భద్రాద్రి కొత్తగూడెం, హైదరాబాద్, జయశంకర్, భూపాలపల్లి, కరీంనగర్, మేడ్చల్, మల్కాజ్గిరి, ములుగు, పెద్దపల్లి, రంగారెడ్డి, సిద్దిపేట జిల్లాల్లో అక్కడక్కడ కురిసే అవకాశం ఉందంటూ కూడా భారత వాతావరణ శాఖ చెబుతోంది. ఇదే అంశానికి సంబంధించి భారత వాతావరణ శాఖ కూడా రియాక్ట్ అయింది. మరి కాసేపట్లో ఇటు భారత వాతావరణ శాఖ ఏమంటోంది, ఎటువంటి రిపోర్ట్ని ఇచ్చిందా? ఇన్ఫాక్ట్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద ఇప్పటికీ ఐఎండీ భారత వాతావరణ శాఖ రిపోర్ట్ని అందించిన పరిస్థితి. ఈ క్రమంలో ఇంకా ఏమంటోంది, దాంతోపాటు ఎటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి, మరి ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాలకు ఎటువంటి వర్ష సూచన జారీ చేస్తుందనేది మనం డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పటికే వాతావరణం మారుతోంది రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా. ఇటు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి చూసుకుంటే ఉక్కబోత వాతావరణం, అంటే హ్యూమిడ్ కండిషన్స్ పెరుగుతున్నాయంటే అర్థం చేసుకోవచ్చు అక్కడ ఎటువంటి పరిస్థితులు మారే అవకాశం ఉందనేది ఇక్కడ మనకి క్లియర్ కట్గా అర్థమవుతోంది. సో ఈ క్రమంలోనే ఓ పక్క ఉపరితల ఆవర్తనాలు, దీంతో పాటు మరీ ముఖ్యంగా మాట్లాడుకుంటే ఇటు అల్పపీడన ప్రభావంతోనే ఈ వర్షాలు పడే అవకాశం ఉంది. భారత వాతావరణ శాఖ ఇప్పటికే చెప్పడం జరుగుతుంది. ఇంట్రెస్టింగ్ ఇక్కడ 13వ తారీఖున, 14వ తారీఖున, దాంతోపాటు 15వ తారీఖు వరకు కూడా ఇటు తెలంగాణకు రెడ్ అలర్ట్ జారీ చేసింది భారత వాతావరణ శాఖ. రిమెంబర్ రెడ్ అలర్ట్ ని జారీ చేసింది. 13, 14 తారీఖులకు రెడ్ అలర్ట్ ఉంది. 15వ తారీఖున ఆరెంజ్ అలర్ట్ కంటిన్యూ కాబోతుందంటే అర్థం చేసుకోవచ్చు ఇప్పటికే ఆ వాతావరణ ప్రభావం మనకి కనిపిస్తోంది. మరి ముఖ్యంగా మబ్బు పట్టిన వాతావరణం ఉందంటే అర్థం చేసుకోవచ్చు ఇప్పటికీ కొన్ని ప్రాంతాలకు అలర్ట్స్ ని జారీ చేసింది భారత వాతావరణ శాఖ. మరి ముఖ్యంగా కొన్ని ప్రాంతాల్లో 15 సెంటీమీటర్లకు పైగా, ఇంకొన్ని ప్రాంతాల్లో 20 సెంటీమీటర్లకు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది అంటే కనుక అర్థం చేసుకోవచ్చు. ఈ క్రమంలోనే ఇటు మనం మాట్లాడుకున్నట్టుగా లో ప్రెషర్ ఏరియా, ఎల్పీ అంటూ ఉంటాం సాధారణంగా, అంటే అల్పపీడన ప్రాంతానికి సంబంధించి మాట్లాడుకునే క్రమంలో ఇది ఆగస్ట్ ఇప్పటికే ఎంటర్ అయిపోయిన పరిస్థితి ఉంది. ఇటు బంగాళాఖాతంలో కూడా వాతావరణంలో మార్పులు తీవ్రంగా ఉన్నాయి. ఈ ప్రభావంతోనే భారీ వర్షాలు కాదు, ఏకంగా అతి భారీ వర్షాలు కాదు, అత్యంత భారీ వర్షాలు పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ చెబుతోంది.
అలా అని చెప్పి ఆంధ్రప్రదేశ్కు మళ్ళీ నార్మల్ వాతావరణం కాదు, అక్కడ కూడా భారీ వర్షాలు ఉన్నాయి. అక్కడ కూడా అలర్ట్స్ జారీ చేసింది భారత వాతావరణ శాఖ. ఆంధ్రప్రదేశ్కి ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇటు 14వ తారీఖున ఆరెంజ్ అలర్ట్ ఉంది. 13, 14, 15 తారీఖుల వరకు కూడా అక్కడ అలర్ట్స్ కంటిన్యూ అవుతున్నాయి. 13, 14 తారీఖులకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. 15వ తారీఖున ఎల్లో అలర్ట్ ఉందంటే అర్థం చేసుకోవచ్చు. ఇటు 2 తెలుగు రాష్ట్రాలకు భారత వాతావరణ శాఖ ఇప్పటికే వెదర్ అప్డేట్ ఇచ్చింది. మరి ముఖ్యంగా భారీ వర్షాలు పడే అవకాశం ఉందంటూ కూడా చెప్పుకొస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో మీ ప్లాన్స్ ఏమైనా ఉంటే కనుక బయటికి వెళ్ళాలి అనుకుంటే అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దంటూ భారత వాతావరణ శాఖ చెబుతోంది. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కూడా భారత వాతావరణ శాఖ కీలకమైన అప్డేట్ని అందించింది. దానికి సంబంధించి మరి కాసేపట్లో ఆ రిపోర్ట్ను కూడా నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఈ 2 రోజులు ఇటు 13వ తారీఖున 14వ తారీఖున 2 తెలుగు రాష్ట్రాలు చాలా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. మరి ముఖ్యంగా ఇప్పటికే చాలా మంది ప్లానింగ్స్లో ఉన్నారు, బయటకు వెళ్ళాలనో లేకపోతే దానికి సంబంధించి కావచ్చు. బట్ దానికి సంబంధించి ప్రీపోన్ చేసుకుని పోస్ట్పోన్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఎందుకంటే బంగాళాఖాతంలోని మధ్య ప్రాంతం ఉంటుంది కదా, అక్కడ సముద్ర మట్టానికి దాదాపు 3.1 నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీంతో ఆగస్టు 11 అంటే రేపు ఆగస్టు 11 ఇప్పటికే ఈ ప్రభావంతో ఆవర్తనంతో ఈ అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది అంటూ కూడా భారత వాతావరణ శాఖ అంచనాలున్నాయి. సో ఈ నేపథ్యంలో 48 గంటల్లో ఇది మరింత స్పష్టంగా గుర్తించబడుతుందంటూ కూడా భారత వాతావరణ శాఖ చెబుతోంది. ఈ నేపథ్యంలో ఇంకా భారత వాతావరణ శాఖ ఏముంటోంది, ఎటువంటి వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది, ఇటు భారత వాతావరణ శాఖ ఏముంటుంది అనేది ఇప్పుడు చూద్దాం. ఉపరితల ఆవర్తనం మధ్య బంగాళాఖాతం ఆ ప్రాంతాల్లో 3.1 కిలోమీటర్ల నుండి 5.8 కిలోమీటర్ల వరకు కూడా వ్యాపించి ఉంది. దీని అనుబంధంగా ఒక అల్పపీడనం ఒకటి 13వ తారీఖున మరి ఒకటి డెవలప్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అయితే ఇది మనకు ఉత్తర కోస్టల్ ఆంధ్రప్రదేశ్ దాని సరిహద్దులైనటువంటి పశ్చిమ మధ్య బంగాళాఖాతం, ఉత్తర పశ్చిమ బంగాళాఖాత ప్రాంతాల్లో కేంద్రీకృతం అయి ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంకొక ఉపరితల ఆవర్తనం నార్త్ ఇంటీరియర్ కర్ణాటక వద్ద 5.8 కిలోమీటర్ల వద్ద కేంద్రీకృతం అయి ఉంది. ఈస్ట్ వెస్ట్ విండ్షోర్ ఒకటి ఈ నార్త్ ఇంటీరియర్ కర్ణాటక నుండి అట్లాగే ఈ ఉపరితల ఆవర్తనం వద్ద కేంద్రీకృతం అయి ఉంది. వీటి యొక్క ప్రభావం వల్ల తెలంగాణ రాష్ట్రంలో రానున్న 5 రోజుల వరకు కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు విస్తారంగా కురిసే అవకాశాలు ఉన్నాయి. ఈరోజు తెలంగాణ ప్రాంతంలోని చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటుగా కొన్ని చోట్ల మనకి భారీ వర్ష సూచనలు, ఎస్పెషల్లీ తూర్పు జిల్లాలైనటువంటి భద్రాద్రి, ఖమ్మం, జనగాం, యాదాద్రి, అట్లాగే మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, పెద్దపల్లి, కరీంనగర్, మంచిర్యాల, కుమరంభీం, జయశంకర్ భూపాల్పల్లి, మూలుగు ప్రాంతాల్లో ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. మిగతా ప్రాంతాల్లో కూడా మోస్తారు వర్షాలు, ఉరుములు మెరుపులు ఒక్కొక్కప్పుడు 30 నుంచి 40 కిలోమీటర్ ప్రతి గంటకు వీచే అవకాశాలు ఉన్నాయి. ఇక 2వ రోజు 3వ రోజు 13వ తారీఖు 14వ తారీఖుని చూసుకున్నట్లయితే మనకు ఆరెంజ్ వార్నింగ్స్ జారీ చేయగా కొన్ని ప్రాంతాల్లో మనకి భారీ అతి భారీ వర్షాలు, అట్లాగే 1-2 చోట్ల అత్యంత భారీ వర్షాలు కూడా కురిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎక్కువగా కూడా మనకు భారీ వర్షాలు ఈ ఈశాన్య ప్రాంతం నార్త్ ఈస్ట్ డిస్ట్రిక్ట్స్లోని, అట్లాగే మనకు చూసుకున్నట్లయితే ఈ ప్రాంతంలో భద్రాద్రి, మూలుగు, జయశంకర్ భూపాల్పల్లి, కరీంనగర్, పెద్దపల్లి, సిద్దిపేట్, హైదరాబాద్ పరిసర ప్రాంతాలు అయినటువంటి రంగారెడ్డి, మేడ్చల్ ప్రాంతాల్లోని, అట్లాగే ఎక్స్ట్రీమ్లీ హెవీ రెయిన్ఫాల్స్ మోర్ దెన్ 20 సెంటీమీటర్స్ ఏవైతే ఉన్నాయో అవి మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, యాదాద్రి ప్రాంతాల్లో ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక 3వ రోజును చూసుకున్నట్టయితే మనకి 14వ తారీఖున ఇది కాస్త ఇంటీరియర్ ప్రదేశాల్లోకి మూవ్ అవుతున్నందున మనకి సెంట్రల్ డిస్ట్రిక్ట్స్ అన్నీ కూడా హెవీ, వెరీ హెవీ, ఒక్కొక్కప్పుడు పశ్చిమ జిల్లాలు వికారాబాద్, కామారెడ్డి, సంగారెడ్డి, మెదక్ ప్రాంతాల్లో కూడా మనకు ఈ ఎక్స్ట్రీమ్లీ హెవీ కూడా 1-2 చోట్ల వెరీ హెవీ రెయిన్ఫాల్స్తో పాటుగా వచ్చే అవకాశాలు ఉన్నాయి.